ప్రపంచం ఎంత వేగంగా మారుతోందో ఎప్పుడైనా గమనించారా? ఈనాటి మన ఈ డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. మే 2026 నాటికి గ్లోబల్ ఎకానమీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అలాగే మన ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్న ఊహించని మార్పుల గురించి ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచ రూపురేఖలను మారుస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కవర్ చేయబోయే 4 అంశాలు: 2026 నాటి ఆర్థిక ముఖచిత్రం, సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న బ్రేక్ త్రూస్, విద్యారంగంలో కొత్త పరిణామాలు మరియు చివరగా భవిష్యత్తుని డిసైడ్ చేసే గ్లోబల్ సమ్మిట్స్. పదండి డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. మొదటి విభాగం 2026 ఆర్థిక ముఖచిత్రం. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లను శాసిస్తున్న ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రపంచంలోని టాప్ ఎకానమీల డేటా గమనిస్తే సంపదంతా ఎక్కడ కేంద్రీకృతమై ఉందో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అమెరికా ఏకంగా $32.1 ట్రిలియన్ టాప్లో ఉంటే, చైనా $20.2 ట్రిలియన్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత చాలా గ్యాప్తో జర్మనీ $5.4 ట్రిలియన్ మూడో ప్లేస్లో ఉంది. కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, $4.5 ట్రిలియన్ భారతదేశం 4వ స్థానంలోకి దూసుకురావడం, ఆ వెంటనే జపాన్ 5వ స్థానంలో నిలవడం. గ్లోబల్ పవర్ డైనమిక్స్ ఎలా మారుతున్నాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే 2026లో ఉన్న అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒకవైపేమో మిడిల్ ఈస్ట్లో ట్రేడ్ డిస్టర్బెన్సెస్ వల్ల గ్లోబల్ గ్రోత్ రేట్ను IMF 3.1% తగ్గించేసింది. డెవలపింగ్ దేశాల అప్పుల గురించి వరల్డ్ బ్యాంక్ గట్టిగానే వార్నింగ్స్ ఇస్తోంది. కానీ ఇంకోవైపు పరిస్థితి చూస్తే దానికి పూర్తి రివర్స్. అడ్డంకులను దాటుకుని లోకల్ టెక్నాలజీ దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇండియాలో కొత్త సెమీకండక్టర్ యూనిట్లకు అప్రూవల్స్ రావడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్రెసివ్గా పెరగడం చూస్తుంటే గ్లోబల్ ప్రాబ్లమ్స్కి, లోకల్ టెక్నాలజీ డెవలప్మెంట్కి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ వార్ నడుస్తోందని అర్థమవుతోంది కదా. వావ్! ఒకసారి నంబర్ చూడండి. ఏకంగా 22 బిలియన్లు! నెలకు ఇన్ని ట్రాన్సాక్షన్స్ కేవలం మన ఇండియాకు చెందిన యూపీఐ మీద జరుగుతున్నాయి అంటే నమ్మగలరా? అసలు మన లోకల్ టెక్నాలజీ ఎంత స్పీడ్గా జనాల్లోకి వెళ్ళిపోయిందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. డిజిటల్ టెక్నాలజీ అనేది కేవలం ఒక కాన్సెప్ట్ కాదు, అది ఇప్పటికే మన దైనందిన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక మన రెండో విభాగానికి వద్దాం. అదే సైన్స్ మరియు ఏఐలో వస్తున్న అద్భుత ఆవిష్కరణలు. ఇవి కేవలం పేపర్ మీద ఉన్న ఐడియాలు కాదు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవుతున్న రియాలిటీ. ఫస్ట్ బయాలజీతో స్టార్ట్ చేద్దాం. మన బ్రెయిన్ గురించి మనం ఎన్నో అనుకుంటాం, కానీ MIT వాళ్లు కనుక్కున్న ఈ సైలెంట్ సినాప్సిస్ కాన్సెప్ట్ ఒక పెద్ద గేమ్ చేంజర్. వయసు పెరిగాక మన బ్రెయిన్ కొత్త విషయాలను నేర్చుకోలేదేమో అన్న పాత నమ్మకాలను ఇది బ్రేక్ చేసింది. పెద్దల మెదడులో కూడా యాక్టివ్గా లేని మిలియన్ల కొద్ది కనెక్షన్స్, అంటే ఈ సైలెంట్ సినాప్సిస్ మళ్లీ యాక్టివేట్ అయి కొత్త విషయాలు నేర్చుకునే ఛాన్స్ ఉందని ప్రూవ్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ కెపాసిటీకి అన్లిమిటెడ్ పవర్ ఉందనిది నిరూపిస్తోంది. బయాలజీ పక్కన పెడితే స్పేస్ మరియు AI సెక్టర్లలో అసలు ఏమాత్రం తగ్గేదే లే అన్నట్టుంది పరిస్థితి. ఒక పక్క మార్స్ మిషన్స్ కోసం నాసా ఎలక్ట్రోమాగ్నెటిక్ థ్రస్టర్లను పరీక్షిస్తుంటే, బ్లూ ఆరిజిన్ వాళ్లు మూన్ ల్యాండర్ టెస్ట్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇక మన ఇండియా విషయానికొస్తే, ఇండియా AI మిషన్ కింద స్వంతగా AI కంప్యూటింగ్ పవర్, స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు. అలాగే ET ఎడ్జ్ AI సమ్మిట్లో AI గురించి కేవలం థియరీగా కాకుండా ప్రాక్టికల్గా ఎలా వాడాలి అన్నదానిపైనే ఫోకస్ చేస్తున్నారు. ఎకానమీ ఎలా ఉన్నా సరే ఇన్నోవేషన్ అయితే బుల్లెట్ ట్రైన్లా వెళ్తూనే ఉంది. ఇక మూడో విభాగం విద్యారంగంలో కొత్త పరిణామాలు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నప్పుడు ఆ టెక్నాలజీని హ్యాండిల్ చేసే స్కిల్స్ భవిష్యత్ తరాలకు ఉండాలి కదా. ఎడ్యుకేషన్ ఎలా మారుతోందో చూడటానికి ఈ 2026 THE ర్యాంకింగ్స్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓవరాల్గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వరుసగా 10వ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్లో ఉందనేది నిజమే. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? బిజినెస్ అండ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ చూసుకుంటే ఆసియా దేశాల యూనివర్సిటీలు ఏ రేంజ్లో దూసుకొస్తున్నాయో చూడండి. సింగువా 3వ ర్యాంక్, పెకింగ్ 7వ ర్యాంక్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ 10వ ర్యాంక్లో ఉన్నాయి. పాతకాలపు పెద్ద ఇన్స్టిట్యూట్స్కి ఆసియాలోని కొత్త ఎడ్యుకేషన్ హబ్స్కి మధ్య మామూలు కాంపిటీషన్ లేదిక్కడ. ఈ రిపోర్ట్లో మనల్ని ఆశ్చర్యపరిచే మరో ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ర్యాంకులు సాధించిన యూనివర్సిటీలు ఉన్న దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో నిలిచింది. ఎస్, మీరు విన్నది నిజమే. టెక్నాలజీలో ఎదగాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎంత బలంగా మార్చుకోవాలో ఎదుగుతున్న దేశాలు కరెక్ట్గా అర్థం చేసుకున్నాయనడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏముంటుంది? పైగా ఈ మార్పులు ఊరికే జరగట్లేదు, దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడున్న కాలేజ్ చదువులకి, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్కి మధ్య గ్యాప్ లేకుండా చూస్తున్నారు.
ఎన్ఈపీ 2020 పాలసీని ఎడ్యుకేషన్లో ఇమిడ్చేలా భారత్ శిక్ష ఎక్స్పో ప్లాన్ చేస్తోంది. ఇంకోవైపు పర్సిస్టెంట్ సిస్టమ్స్తో కలిసి ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఒక స్పెషల్ ఏఐ ల్యాబ్ పెడుతున్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీ ఏఐ కోసం ఎథీనియన్ టెక్తో ఐఐటి హైదరాబాద్ టైఅప్ అయింది. అంటే ఫ్యూచర్ టెక్నాలజీకి కావాల్సిన స్టూడెంట్స్ని ఇండస్ట్రీతో కలిసే రెడీ చేస్తున్నారన్నమాట. ఇక మన చివరి విభాగం ఎకానమీ, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎక్కడ కలుస్తున్నాయి? భవిష్యత్తును డిసైడ్ చేసే ఆ మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? మే నెల క్యాలెండర్ చూస్తే అక్షరాల మైండ్ బ్లాంక్ అవుతోంది. ప్రపంచాన్ని నడిపించే లీడర్స్, ఇన్వెస్టర్స్ అందరూ ఎక్కడుంటున్నారో ఈ షెడ్యూల్ చెప్తోంది. వాన్కూవర్లో 20,000 మందికి పైగా ఫౌండర్లతో జరిగే వెబ్ సమ్మిట్, ఆఫ్రికాలో న్యూక్లియర్ ఎనర్జీ కోసం జరిగే నీసా సమ్మిట్, లాస్ వేగస్లో డెల్ వాళ్ల ఈవెంట్, ఇకపోతే జెమినీ మరియు ఏఐ మీద ఫోకస్ చేస్తూ జరిగే గూగుల్ ఐఓ. ప్రపంచం ఎటువైపు వెళుతోందో డిసైడ్ చేసే కీ డెసిషన్స్ అన్నీ ఈ వేదికల మీదే తీసుకోబోతున్నారు. ఇది మే నెలకే పరిమితం కావట్లేదు. 8 ప్రాంతాల్లో జరిగే పాల్యూ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఛాలెంజ్ అయినా, లేదా జూన్లో ఫ్రాన్స్లో 100కు పైగా డీప్ టెక్ ఇన్నోవేషన్స్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్న భారత్ ఇన్నోవేట్స్ 2026 అయినా భవిష్యత్ టెక్నాలజీకి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ను క్రియేట్ చేస్తున్నాయి. మన లోకల్ టాలెంట్ ఇక గ్లోబల్ స్టేజ్ మీద అదరగొట్టడానికి రెడీ అయిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మనం ముగింపుకొచ్చేశాం. ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, ఫైనల్గా మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. 2030 నాటికి ఈ ప్రపంచాన్ని శాసించేదేది? శతాబ్దాలుగా వస్తున్న పాతకాలపు ఫైనాన్షియల్ డామినెన్సా, లేక కళ్ళు చెదిరే వేగంతో వస్తున్న డిజిటల్ ఏఐ టెక్నాలజీయా? రాబోయే దశాబ్దంలో పవర్ ఎవరి చేతిలో ఉండబోతోందని మీరనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే ఫ్యూచర్ గురించి మనకు ఒక పూర్తి క్లారిటీ వచ్చినట్టే. ఈ ఆసక్తికరమైన విశ్లేషణలో నాతో పాటు జాయిన్ అయినందుకు థాంక్స్. మళ్ళీ కలుద్దాం.